ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంచాలని ప్రభుత్వ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ సమీపంలోని ఆళ్లగడప ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, మిర్యాలగూడ ప్రకాష్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆళ్లగడప ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్న అవుట్ పేషెంట్లు, పిహెచ్సిలో గత 6 నెలల్లో నిర్వహించిన ప్రసవాలు, ఇన్ పేషెంట్లు, మాతా శిశు మరణాల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆళ్లగడప పిహెచ్సిలో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండడం, ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు వీధి కుక్కల బారిన పడడం వంటి వాటిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మోయిన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతావాణిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రసవాల రిజిస్టర్ను ఆమె పరిశీలిస్తూ తక్కువ ప్రసవాలు కావడంపై ప్రశ్నించారు. బాగా అభివృద్ధి చెందిన మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో మాతా శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్ఎంపీల వద్దకు వెళ్లడం బాధాకరమని అన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రసవాల తేదీల రిజిస్టర్ను పరిశీలించారు. ప్రసవాల శాతం తక్కువగా ఉండడం ఆమె గమనించారు. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మంచి సేవలు అందిస్తే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు వెళతారని ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన రహదారిలో ఇరుకైన గదులలో నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా ఎందుకు నిర్మాణాన్ని చేపట్టలేదని ఈఈని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. తక్షణమే యూపీహెచ్సి భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఎన్ఎస్పి, యూపీహెచ్సి నిర్మాణాలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీల సంఖ్య, అవుట్ పేషెంట్లు, సర్జరీలు, ఇన్ పేషెంట్లు తదితర అన్ని వివరాలను యూపీహెచ్సి డాక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధరణి పెండింగ్ కేసులపై ఆమె సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, తహసీల్దారు హరితో సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని సూచించారు. అవంతిపురం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసినందున తీసుకోవడం లేదని కొంతమంది రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని అవంతిపురం పంపించి వివరాలు తెలుసుకొని ధాన్యం నాణ్యత ప్రమాణాల ఆధారంగా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ లేబర్ రూమ్, జనరల్ వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డెలివరీలు తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్తో మాట్లాడారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా పౌష్టికాహారం తీసుకోవడం, పరీక్షలను సకాలంలో చేయించుకోవడంపై గర్భిణీ స్త్రీలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రి నుండి రోగం ముదిరిన తరువాత చివరి క్షణంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు పంపకుండా చూడాలని, వాటిని నియంత్రించాలని ఆదేశించారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రి వైపు వెళ్లకుండా మంచి వైద్య సేవలను అందించి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని పునరుద్ఘాటించారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో 100 డెలివరీలు అవుతున్నాయని తెలుసుకొని ఆసుపత్రిలో 400 వరకు డెలివరీలు నిర్వహించే అవకాశం ఉందని, అందువలన డెలివరీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె ఆసుపత్రి సూపరింటెండెంట్ను, డిప్యూటీ డిఎంహెచ్ఓలను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే ఏరియా ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏరియా ఆసుపత్రికి అధునాతన 108 అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే వాటిని పేద రోగులకు మాత్రమే ఏర్పాటు చేయాలని, ఒకవేళ అలా కాకుండా ప్రైవేటుకు పంపినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో కాన్పుల వార్డులో రోగుల సహాయకులు పూర్తి పరిశుభ్రత పాటించడం, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే లోపలికి అనుమతించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జనరల్ వార్డును సందర్శించి డాక్టర్లందరూ అన్ని వార్డులలో తప్పనిసరిగా 100% హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేనట్లయితే అవసరమైతే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతావాణి, ఆసుపత్రి వైద్యులు తదితరులు ఉన్నారు.